ఫస్ట్ నుంచి సుమన్ శెట్టి అనుకున్నారు కదా, సో అందులో ఏమో డిసప్పాయింట్ అయ్యారా? సుమన్ శెట్టి విన్నర్ అవుతారు అనుకున్నారు కదా ఫస్ట్ నుంచి అందరూ. సుమన్ శెట్టి విన్నర్ అవుతారని నేనైతే అనుకోలేదన్నా, టాప్ 5 లో ఉంటారని అయితే అనుకున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి గేమ్ లో లేకపోయినా సరే నిజాయితీలో ఆయన కాదండి. మీరు అచ్చం చూడడానికి తనుజలాగా ఉన్నారు. మీరు కూడా అలాగే ఉన్నారు మేడం, తనుజలా ఉన్నారు. అర్థమైంది. ఎంతసేపు కళ్యాణ్ మీద నెగిటివ్ 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 ఏంటి? నెగిటివ్ ఉంటే కప్పు ఇయ్యారు కదా మేడం, నెగిటివ్ ఉంటే కప్పు ఇయ్యారు కదా. మీడియా కూడా అట్లా సపోర్ట్ చేయకూడదు కదా. సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నెగిటివ్ ఉన్నోడు ఎలిమినేట్ చేస్తారు కదా మేడం. లవ్ చేసుకుంటున్నారు అనేది రాంగ్ వే. అది అదే మేడం, అదే మనకు అంటే లవ్ డ్రాప్ ఎట్లా అవుతారండి? ఇప్పుడు మీరున్నారు, ఒక ఇంట్లో ఉంటారు, ఒక చుట్టాల కాడ వెళ్తారు వేరే ఇంటికి, అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. సో అక్కడ నువ్వు ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటావు, అక్కని ఎత్తుక్కుంటావు, అమ్మని ఎత్తుక్కుంటావు. అట్లే కదా ఫ్రెండ్షిప్ అని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎంతసేపు లవ్ 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 ఏంటి లవ్? కరెక్ట్ అండి, కరెక్ట్ మేడం, కరెక్ట్. సూపర్ 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 మేడం, ఎక్సలెంట్ మేడం. కానీ మనం ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. వాళ్ళ లైఫ్ అన్నపూర్ణ స్టోరీలోనే కాదు, బయటకు వచ్చాక చాలా ఉంది. ఇవన్నీ చూసి వాళ్ళు బాధపడేది ఏ మీడియా అయినా సరే. ఒక్క మాట మేడం, వాళ్ళు ఇంత రోజు కష్టపడింది నెగిటివ్ మాటల కోసం కాదు, వాళ్ళ ఆటల కోసం. ఆయన మీరు అడిగారు కదా అతనిని కప్పు తీసుకొని వాళ్ళని ఇస్తారంట మీ ఓట్లేంటి? మేము ఓటేసింది ఎందుకు? ఆయన ఆడిన ఆటకే వేసాము, ఆయన కప్పుకు కాదు. అంటే అతనే మేడం అన్నాడు.